ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు మా ఆవిడతో ఏమన్నానంటే, చచ్చా రోజు బెండకాయ, దొండకాయ, బీరకాయ, వంకాయ ఈ కూరలు తిని తిని చాలా బోరు కొట్టేస్తుంది అని అన్నాను. అంటే అప్పుడు మా ఆవిడ ఏముందో తెలుసా, ఏమో మరి చిన్నప్పటి నుంచి నేను ఇవే కూరలు తిన్నాను, నాకు ఎప్పుడూ బోరు కొట్టలేదు. మరి మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుందిలే, మీ అమ్మలాగా కాదు అంది. వేసేసింది, దెబ్బేసేసింది. అప్పుడు నేను అడుగుతున్నాను, అలా అని కాదు, అంటే ఇప్పుడు ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో వెరైటీ వంటకాలు చూపిస్తారు కదా, ఏదన్నా కొంచెం వెరైటీగా తిందామని అని అన్నాను. అప్పుడు తను అంది, తర్వాత పెట్టుకుని చూద్దాం వంటల ప్రోగ్రాంలు, అప్పుడు మీకు వెరైటీ వంటకాలు చూసి చేస్తాను అంది. ఆమె చెప్పిన పద్ధతి చూస్తే నాకేదో మూడిందని అనిపించింది. సరే, భోజనాల తర్వాత ఏమో మేము టీవీలో వంటల ప్రోగ్రాం పెట్టామన్నమాట. స్టార్టింగ్లో ఒక చోట చదివామన్నమాట, ఏంటంటే జస్ట్ 3 ఐటమ్స్తో అద్భుతమైన స్వీట్ అని. నేను మా ఆవిడతో అన్నాను, అబ్బబ్బా వీడేదో అద్భుతమైన స్వీట్ అంటున్నాడు, నాకు ఎంతసేపు రవ కేసరి, తర్వాత సేమియా పాయసం, పరమాన్నం ఇలాంటివి తిని బోరు కొట్టేసింది, ఇదేదో మనం ఈ స్వీట్ చేసుకుందాం అన్నాను. సరే అది పెట్టాం. పెడితే వాడు ఏం చెప్పాడో తెలుసా, ముందు పాలు మరిగించుకోవాలి, ఆ తర్వాత మిక్సీలో కొన్ని అరటిపళ్ళు వేసి దాన్ని గ్రైండ్ చేసి ముద్ద చేసుకోవాలి, ఆ ముద్ద మరుగుతున్న పాలల్లో వేయాలి, ఆ తర్వాత 3-4 కోడిగుడ్లు కొట్టి దాంట్లో వేయాలి, వేసి అది దగ్గరికి అవుతున్నప్పుడు అనేదో చెప్తున్నాడు, నాకు కడుపులో తిప్పేసింది అనమాట. తీసే ఏంటి కోడిగుడ్లు వేసి స్వీటు తీసే అని అన్నాను. అంటే అప్పుడు మా ఆవిడ ఏముందంటే, వద్దొద్దు ఇది చాలా వెరైటీగా ఉండేలా ఉంది, మీకు ఈసారి రవ కేసరి వాటి బదులు ఇదే చేసి పెడతానంది. నేను దండం పెట్టాను, వద్దు మా తల్లి వద్దు అన్నాను. తర్వాత మళ్ళీ కూరలు చూడడం మొదలుపెట్టాం. అప్పుడు 5 నిమిషాల్లో సొంగ కార్చే సొరకాయ కర్రీ అని ఉంది. అబ్బో ఇదేదో చాలా టేస్టీ కర్రీలా ఉందనేసి అది పెట్టాం. పెడితే ఆమె ఏం చెప్పిందంటే, ముందు సొరకాయ చెక్కు తీసుకోవాలి, ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి, ఆ తర్వాత ఉప్పు, కారం, కాస్త పసుపు, చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకులు, తర్వాత జీడిపప్పు పేస్ట్ ముద్ద అది కొంత, ఆ తర్వాత పోపులోకి ఆవాలు, మినపప్పు, కరివేపాకు రెబ్బలు, ఎండుమిర్చి అని ఇంకో 6 ఐటమ్స్ చెప్పిందనమాట. అసలు అవన్నీ ఏరి పెట్టుకోవడానికే 10 నిమిషాలు పడుతుంది. ఈవిడేమో 5 నిమిషాల్లో కూర అంటుంది ఏంటి, తీసిపడే ఇది కూడా అన్నాను. మళ్ళీ తర్వాత చాలా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఐటమ్ని నేను సెలెక్ట్ చేశాను. ఆ కర్రీ మా ఆవిడ చేసింది. అది ముద్ద కలిపి నోట్లో పెట్టుకోగానే నాకు కడుపులో తిప్పేసింది అనమాట. తిప్పేసి అబ్బా వద్దు తెలిసి మొత్తం వదిలేశాను. సరే దాన్ని పారేస్తే ఏమొస్తుంది, మనకి అంత కష్టపడి చేసింది అని దాన్ని తీసుకుని వీధిలో వెళ్ళి ఒక కుక్కకి పెట్టాను. అది ఒకసారి కూర కలిపిన అన్నం వాసన చూసి నా వైపు చాలా సీరియస్గా చూసి బావు అని కోపంగా అరిచి వెళ్ళిపోయింది. అంతే. ఆ తర్వాత మా ఆవిడ ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటుంది నన్ను, ఏమిటి మీకు ఏమైనా వెరైటీ వంటకాలు కావాలా అని. మనకు అలవాటు ఉన్న వంటలే తినడం మేలు, అంతే కదా.